శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసినటువంటి వయోవృద్ధుల పోషణ మరియు సంరక్షణ చట్టం 2007పై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపట్టాలి అని వివిధ ప్రాంతాల నుండి హాజరైనటువంటి రిటైర్డ్ ఉద్యోగులు మరియు స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు ముక్తకంఠంతో కోరారు. శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం ఆవరణలో ఉన్న న్యాయ సేవా సాధికార సంస్థ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన శ్రీకాకుళం జిల్లా వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007పై అవగాహన సదస్సులో పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి రెడ్డి సన్యాస్ నాయుడు మాట్లాడుతూ భారతీయ సమాజంలో సాంప్రదాయ పద్ధతులు, విలువలు, పెద్దవారి భద్రత సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. 2007లో తీసుకొచ్చినటువంటి చట్టం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వయోవృద్ధులకు చేరాలి అని, దీనికి వయోవృద్ధుల శాఖ చొరవ తీసుకోవాలి అని కోరారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ నర్తు కళ్యాణబాబు, రిమ్స్ ఆసుపత్రి మానసిక ఆరోగ్య నిపుణురాలు డాక్టర్ అఖిల, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కె కవిత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు జి ఇందిరా ప్రసాద్, పాలిశెట్టి మల్లిబాబు, రిటైర్డ్ జిల్లా విద్యాశాఖ అధికారి బలివాడ మల్లేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ సాసపు జోగినాయుడు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో పాల్గొన్నారు. పరిపాలిస్తున్న వారు, మనకు చట్టాలు చేస్తున్నారు, అందరూ ఎవరు చెప్పండి, ఏ వయసులో ఉన్నారు చెప్పండి. మరి వాళ్ళు చేస్తున్నాడు, మీరు చేయలేరా? కాబట్టి ప్రతి మనిషి శరీరాలు ఉంటారు. కాబట్టి దాన్ని పక్కన పెట్టి మీరు అందరూ కూడా రిటైర్ అయ్యాము ఇంకా రెస్ట్ తీసుకోవడమే కాకుండా ఒక కార్యక్రమం, ఏదో ఒక అవకాశం, ఒక పని కల్పించుకున్నట్టుగా అంటే సరిగాక చదువుకుంటున్నామని, చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉన్నామని సూసైడ్ చేసుకున్నాం. ఇది లేదు. కాబట్టి ఎందుకంటే మనకు మన మేడం గారు ఫస్ట్ చెప్పినారు, ఉమ్మడి కుటుంబాలు పోవడం వల్ల ఈరోజు అసలు ఇంట్లో తాతలు, అమ్మమ్మలు, మామల తాతకు ఇంపార్టెన్స్ ఎంత అవసరం అంటే, నాకు తెలిసిన మాకు బంధువులైన ఫ్యామిలీలోనే వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్.